హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈరోజు నేను వచ్చేసి కోకాపేట్లో ఉన్నటువంటి మూవీ టవర్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో మీ అందరికీ తెలుసు ఈ మూవీ టవర్స్ డెవలప్ కాకముందు ఈ కోకాపేట అంతా కూడా లైక్ అంటే ఏమంటారు కొండల ప్రాంతం అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ మూవీ టవర్స్ పక్కన ఇప్పుడు సురేష్ బాబు గారు ఒక గుడి ప్రాణప్రతిష్ఠ జరగడం ఈరోజు జరుగుతుంది. అండ్ అలాగే ఈ మూవీ టవర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒకప్పుడు ఏమీ లేని ఈ కోకాపేట దగ్గర ఇక్కడ మూవీ టవర్స్ డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇది మొత్తం వచ్చేసి 500+ ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇది మొత్తం బిల్డింగ్ మీరు చూస్తున్నారు కదా, బిల్డింగ్ మీరు చూస్తున్నట్టయితే కనుక G+19 ఫ్లోర్స్ అనమాట. ఆ G+19 ఫ్లోర్స్ అండ్ అలాగే ఒక ఫ్లాట్ వచ్చేసి 2600 SFTలో డెవలప్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మూవీ టవర్స్ మెయిన్ గేట్ ఇదనమాట, వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి. అండ్ అలాగే ఇక్కడ పక్కన మీకు ఇంకో గేట్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి చిన్న గేట్. దీని పక్కన వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చారు. సో యాక్చువల్లీ మనం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగాము, బట్ ఇవ్వలేదు. సో ఇంకా ఈ మూవీ టవర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఏమీ లేనప్పుడు అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు, ఒక కొండలు, ఇదొక మూవీ టవర్స్ అండ్ దీని పక్కన ఇప్పుడు డెవలప్ చేస్తున్న గుడి తప్పితే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏమీ లేదు. ఇక్కడ చూసుకుంటే కనుక నార్మల్గా డాంబర్ రోడ్ అని ఉంటుంది కదా, బట్ ఇక్కడ వచ్చేసి కంకర్ రోడ్ ఉందన్నమాట. సో ఇంకా ఈ బిల్డింగ్ గురించి మూవీ టవర్స్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ G+19 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంతకుముందు ఇక్కడ ఒక ఫ్లాట్ వచ్చేసి 80 lakhs ఉండేదంట, బట్ ఇప్పుడున్న ప్రైస్ 2 crores to 3 crores మధ్యలో ఉంది. ఇది వచ్చేసి మొత్తం 3 BHK ఫ్లాట్సే ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఒక్క ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ 2800 SFTలో డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, ఫిలిం ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇంకా కృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉంటారు. అండ్ అలాగే మోహన్ బాబు కూడా ఇక్కడ దాదాపు 5 నుంచి 7 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది. అలా చాలామంది ఫిలిం ఆర్టిస్టులు చాలామంది ఇక్కడే ఉంటారనమాట. అందుకే దీనికి మూవీ టవర్స్ అని పేరు వచ్చింది. సో ఈ మూవీ టవర్స్ వచ్చేసి మొత్తం ఎలా డెవలప్ చేశారంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మేము జస్ట్ ఇందాక లోపలికి వెళ్ళి చూసి వచ్చాము. ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఒక జిమ్ ఉంది, అండ్ అలాగే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, అండ్ మొత్తం గార్డెనింగ్ ఉంది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా అయితే డెవలప్ చేస్తారో మొత్తం అలా ఉందన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఓన్గా ఫ్లాట్ కొనుక్కొని రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా రెంట్ వైజ్ ఇక్కడ రెంట్ చూసుకుంటే మాత్రం 40 to 60K వరకు ఇక్కడ రెంట్ కూడా నడుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక క్లబ్ హౌస్ ఇచ్చారు. అండ్ అలాగే ప్రతి ఒక్కటి అంటే మనం ఏదో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే మినిమం ఇక్కడ నుంచి ఒక 2 to 3 kilometers డిస్టెన్స్లో ఏమైనా కొనుక్కోవడానికి అవైలబుల్లో ఉన్నాయి. అలా బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీలో అంటే మనకి నీడ్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి, అలాగే గుడి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం కాబట్టి దీని పక్కనే గుడి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుందనమాట. అది కూడా ఫిలిం ప్రొడ్యూసర్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరుగుతుంది. అసలు గుడి ఎలా ఉంది, గుడి ప్రారంభోత్సవం ఎలా జరుగుతుందో వెళ్ళి చూద్దాం. నన్ను ఫాలో అయిపోండి. ప్రస్తుతం మనతో సుబ్బయ్య శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగీశాధ్యా సమనసా సర్వార్థానాముపక్రమే ఎన్నత్వాగుత్యాసు స్తమనమామి గజాననం. హైదరాబాదు కోకాపేటలో వేంచేసి ఉన్న శివకేశవ సన్నిధానంలో ఒకే సమయంలో 60 విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, అదేవిధంగా కామాక్షిదేవి సమేత విశ్వేశ్వర స్వామి, కాశీ నుంచి శివలింగాన్ని విశేషంగా తీసుకొచ్చారు. వినాయక స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, పార్వతీదేవి, జ్ఞాన సరస్వతి, ఆదిత్యాది నవగ్రహాదులు, జంటనాగులు, కాలభైరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, ఇంతమంది దేవతలు 3 రోజుల పాటు 60 మంది ఋత్విక్కులతోటి ఎంతో విశేషంగా పూజలు జరిపి జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పంచశయ్యాదివాస కార్యక్రమాలు చేసి ఈరోజు ఉదయాన్నే గత్తన్యాసము, రత్నన్యాసము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి
చైర్మన్గా దగ్గుబాటి సురేష్ బాబు గారు, అదేవిధంగా నంబూరు మనోజ్ కుమార్ గారి యొక్క కుటుంబం అంతా కూడా విశేషంగా కృషి చేసి ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మూవీ టవర్స్ వారు అందరి సహాయ సహకారాలతో, భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణాన్ని సుందరంగా చేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని చేశారు. అందరూ ఆ స్వామి దయ వల్ల సుఖంగా ఆనందంగా ఉండాలని, ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలని, లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సర్వమంగళాని భవంతు. శుభం భూయాత్. సెట్ చేయాలి. ఏరియా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. దగ్గరలో ఎక్కడ కూడా లేవు. మన మూవీ టవర్ మెంబర్స్ కూడా పనికొస్తుందని చెప్పి మొదలు పెట్టాం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ రోడ్స్ రీసెట్ అయినాయి. ఆ రోడ్స్ రీసెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లెవెల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గుడి మూవీ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది బేసిక్లీ మూవీ టవర్స్ చాలామంది డోనర్స్, ఇప్పుడు మనోజ్ గారు అర్బన్ రైజ్ నుంచి, క్రికెట్ వాళ్ళు, ఇలా చాలామంది అందరూ ఇండస్ట్రీలో నానాళ్ళు అప్పటి నుంచి అందరూ డబ్బులు ఇచ్చారు. కొంచెంగా డిఫరెంట్ పీపుల్ కాంట్రిబ్యూటెడ్ అండ్ నౌ వి బీన్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఎన్సీసీ గార్డెన్స్లో 10 గుళ్ళు. వాటిలో వీ హ్యావ్ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష, శివ, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి అండ్ జ్ఞాన సరస్వతి. ఆల్సో నవగ్రహాలు అండ్ కాలభైరవుడు. సో టెంపుల్ ఇస్ ఫుల్లీ ఫిట్, స్టోర్ అన్ని సెట్ చేసాం. ఈ టెంపుల్ కిందే వీఆర్ బిల్డింగ్ ప్రభుత్వకి స్పేస్ కట్టాం. దిస్ విల్ హోప్ఫుల్లీ బికమ్ అ వెరీ సాలిడ్ అంటే నేను చైర్మన్, మన ఇప్పుడు మనోజ్ గారు వచ్చారు. ఇంతకుముందు మన ఇండస్ట్రీలో నారాయణ గారు, శివరామకృష్ణ గారు, సాను అశోక్ కుమార్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సి కళ్యాణ్, భరద్వాజ్ గారు, మేము ఇనిషియల్ ట్రస్టీస్, మిగతా వాళ్ళు అంతా అందరు డోనర్స్. రేపటి నుంచి పూజలు స్టార్ట్. ఇవాళ సాయంకాలం నుంచి అయిపోతుంది. రేపటి నుంచి రెగ్యులర్ పూజలు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ విల్ రన్ అండర్ శివకేశ్వర దైవ సన్నిధానం. ఇట్స్ అ ట్రస్ట్. ఇది కంచికామకోటి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేశాం. శ్రీ జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి గారు వాళ్ళ ఆధ్వర్యం కింద ఈ గుడి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని పూజలు కానీ చేస్తారు ఇక్కడికి. అంటే ఇప్పుడు కట్టించామని ఉంటుంది, అందరూ దగ్గరలో చేస్తారు. ఫిల్మ్నగర్ గుడి అన్ని గుడి లేదు మనకి దగ్గర. ఇప్పుడు ఈ యాగం ఏం చేశారు సార్ ఈరోజు? అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయకముందు కుంభాభిషేకం అంటారు. ఆ 3 days చేస్తారు. ఆ 3 days ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు పద్ధతి. అందరు ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ దగ్గరలో చాలా దూరంగా మంచి గుడి లేవు. సో దిస్ విల్ బి అ వెరీ గుడ్ ప్లేస్. ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉండేది. అమ్మవారు లిటిల్ ఓవర్ 1 acre. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇక్కడ ఒకనాడు ఏమీ లేని చోట కొంతమంది ఇండస్ట్రీలోని పెద్దలు ఊహించనంత విధంగా ఇక్కడ ఈ టవర్స్ని కట్టారు. అందులో కేఎల్ గారు ముఖ్యుడు ఈ టవర్స్ కట్టడంలో. కొంతమంది ఇక్కడ 10 గుళ్ళు వచ్చేలాగా ఒక దైవ, అంటే ఆ సంకల్పం దైవ సంకల్పం అయి ఉంటుంది. ఇవాళ ఇలా కనపడుతున్న ఈ 10 గుళ్ళు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఒక వాళ్ళు వచ్చి కష్టాలు భక్తి చూపించే ఒక ప్రాంతం ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చూడండి, ఇంత పెద్ద దైవ సన్నిధి మనకి ఎక్కడా ఉండదు. దీనికి పనిచేసిన ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండస్ట్రీ బయట నుంచి కూడా కొంతమంది వచ్చి కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ నా నమస్కారం. ఇండస్ట్రీ తరఫున వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడ జరుగుతున్న మహోత్సవం గురించి మాట్లాడుకుంటే కనుక 60 విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు దగ్గుబాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరగబోతుందన్నమాట. అంటే 60 విగ్రహాలు ఒకేసారి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అలాగే ఈ 60 విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠకు ఇక్కడ ఎవరైతే పూజారులు ఉన్నారో 60 మంది పూజారుల చేతుల మీదుగా జరగబోతుంది అనమాట. ఆ 60 మంది పూజారులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుంచి వచ్చిన వారు.
నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. శివ కేశవ అనేది శివ అంటే శివుడు అని అర్థం, అలాగే కేశవ అంటే కనుక విష్ణు అని అర్థం అనమాట. శివకేశవ అనేది అంటే శివకేశవ ఈ గుళ్ళు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. అంటే ఒకే గుళ్ళో శివుణ్ణి విష్ణువుని ఒకే గుళ్ళో ఉంచడం అనేది ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిజంగా అలాంటి దైవ సన్నిధానం ఇక్కడ మన కోకాపేటలో నిర్మించడం జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇంకా గుడి అసలు ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళి చూద్దాం, నాతో పాటు వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ధ్వజస్తంభం ఇప్పుడే నిలబెట్టడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కింద సిమెంట్ వేస్తున్నారనమాట. అలాగే పక్కన ఉన్న మూవీ టవర్స్ కమ్యూనిటీ వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, అలాగే విగ్రహ దర్శనాలు చేసుకుంటున్నారు. నిజంగా చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. గుడి ప్రారంభోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. అండ్ అలాగే చాలా మంది సెలబ్రిటీలు కూడా రావడం జరిగింది. సురేష్ బాబు గారు కావచ్చు, అండ్ అలాగే బోయపాటి శ్రీను గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, ఇలా చాలా మంది సెలబ్రిటీలు వచ్చి ఈ గుడి ప్రారంభోత్సవాన్ని వాళ్ళ చేతుల మీదుగా చాలా అద్భుతంగా జరిపించారని చెప్పాలి. సో చూసారు కదా గుడి ప్రారంభోత్సవాన్ని. సో నిజంగా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.